प्रार्थना। भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमो नमः। ఆత్మ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం। మనమందరము చాలా నెలల నుండి ఈ మాధ్యమంతోని ఆధ్యాత్మిక విషయాలను, వైదిక విషయాలను, ఆత్మ పరమాత్మ ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము। తెలుసుకుంటూనే మనకు ఉన్నటువంటి సందేహాలకు నివారణ కూడా జరుగుతుంది। మన లోపల ఎన్నో రకాల ప్రశ్నలు, ఎన్నో రకాల సందేహాలు, ఆ సందేహాలన్నిటికీ నివారణ జరుగుతూ మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే పొరలను ఒకటొకటి తొలగించుకుంటూ వెళ్తున్నాము। ఎప్పుడైతే మనలో జన్మ జన్మల నుండి కొనసాగినటువంటి అజ్ఞానపు పొరలను, సంస్కారాలను, ఆ బీజాలను ఎప్పటి వరకైతే నివృత్తి చేసుకోమో, నిర్మూలన చేసుకోమో, దగ్ధబీజం చేసుకోమో అంతవరకు మనకు ఆత్మానందము, పరమానందము లభించడం కష్టము। అందుకే మనమందరం కూడా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికే ప్రయత్నం చేయాలి। మరి అజ్ఞానం తొలగాలి అంటే ప్రధానమైనటువంటి విషయం ఏమిటి? శ్రవణము, స్వాధ్యాయము, ఇవి రెండు ప్రధానంగా చేయాలి। మనము ప్రతినిత్యము గురువుల ద్వారా వినడము, శ్రవణం చేయడము, తర్వాత స్వాధ్యాయం చేయడము, ఋషులు, మహర్షులు, మహానుభావులు, ఆప్తులు ఎవరైతే రచించినారో ధర్మ గ్రంథాలను, అటువంటి ధర్మ గ్రంథాలను చదువుతూ శ్రవణం, పఠనం చేస్తూ మననం చేయాలి। దాని గురించి ఆలోచించాలి, ఏది సత్యము, ఏది అసత్యము। ఆ విధంగా నిధిధ్యాసనము ప్రయోగం చేస్తూ ఒక నిశ్చయానికి వచ్చి ఇక దాని సాక్షాత్కారం చేసుకోవడానికి మనం తపస్సు చేయాలి। కానీ మొట్టమొదలుగా మనకు జ్ఞానం లభించాలి అంటే రెండు ప్రధానమైనటువంటి సాధనాలు, ఒకటి శ్రవణము, రెండవది స్వాధ్యాయం। ఈ శ్రవణము స్వాధ్యాయానికి ప్రధానమైనటువంటి సాధనం భాష, ప్రధానమైనటువంటి ఉపకరణము మన యొక్క నోరు, ముఖము, నాలుక। అయితే దీనికి ఏవైతే పదాలు మనం పలుకుతున్నామో ఈ భాషలన్నిటి కూడా మొట్టమొదటి బీజము అక్షరాలు। ఇక్కడ నుంచి మనం ప్రారంభం చేద్దాం। ఈరోజు మనకు సంబంధించినటువంటి విషయము, శీర్షిక ఏమిటి అంటే వేద సాహిత్య పరిచయం మరియు దయానంద సాహిత్య పరిచయము మరియు ఆవశ్యకత। అయితే ఇప్పుడు మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగించడము మన లక్ష్యం। మన లక్ష్యం ఏమిటి? అజ్ఞానాన్ని తొలగించుకోవాలి। అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అంటే చీకటి పోవాలి అంటే వెలుగు రావాలి, వెలుగు వస్తేనే చీకటి పోతుంది, వెలుగు రావడానికి ప్రయత్నం చేయాలి। అలాగే అజ్ఞానం తొలగడానికి కాదు, జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేయాలి। అయితే ఆ జ్ఞానం కొరకు మనం అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము। దీని ద్వారా ఆన్లైన్ ద్వారా కావచ్చు, ఆఫ్లైన్ ద్వారా కావచ్చు, అన్ని రకాలుగా
మనమందరం ప్రయత్నం చేస్తున్నాం. అయితే దానికి ప్రధానమైనటువంటి సాధనము శ్రవణము స్వాధ్యాయం చెప్పడం జరిగింది. శ్రవణము స్వాధ్యాయము దీనికి ప్రధానమైనటువంటి ఉపకరణము మనకు ఉన్నటువంటి భాష. ఆ భాషకు ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే అక్షరము. ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఏదైతే మనం వింటున్నామో, ఏదైతే అర్థం చేసుకుంటున్నామో, ఈ అర్థం చేసుకోవడానికి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే సాధనం ఉందో దాని పేరే భాష. భాషా వ్యక్తాయం వాచ్య అని ధాతు పాఠంలో ఒక సూత్రం. అనగా మన లోపల ఉన్నటువంటి భావాలను వ్యక్తం చేయడానికి ఒక మాధ్యమం, రెండు హృదయాలను, రెండు మనసులను ఒకరి పట్ల ఒకరికి పూర్తిగా తెలుసుకోవడానికి మాధ్యమం భాషయే. కాబట్టి ఆ భాష ప్రారంభమయ్యేది అక్షరం నుండి. ఈ పదము ఏదైతే అక్షరం ఉందో ఆ ఈ ఊ ఏదైతే వర్ణమాలలో అవన్నీ ఉన్నాయో వీటిని అక్షరాలు అంటామో. దీనికి అక్షరం అనే పేరు ఎందుకు పెట్టడం జరిగింది? ఎప్పటికీ నశించనిది కాబట్టి దీనికి పేరు అక్షరం. నక్షరం అక్షరం ఎప్పటికీ నశించదు. జ్ఞానం అనేది ఎప్పటికీ నశించదు. ఏదైతే నశిస్తుందో దాని పేరు జ్ఞానం కాదు, అది అక్షరం కాదు. ఏదైతే నశించదో దాని పేరే అక్షరం. భగవంతుడు అక్షరుడు, భగవంతుడు అక్షయుడు, భగవంతుడు అమరుడు, భగవంతుడు అజరుడు. కాబట్టి ఆ భగవంతుడే అక్షరుడు. ఆ అక్షరుడు అని అన్నప్పుడు ఏదైతే మనం అక్షరం అంటున్నామో ఆ అక్షరము మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించే విధంగా ఉండాలి. మనకు అజ్ఞానాన్ని భ్రమలో, సందేహాలలో, ఇంకా మోసపూరితమైనటువంటి స్థితిలో తీసుకెళ్లే దానిని అక్షరం అనరు. అది క్షరం, మనల్ని నష్టపరిచేది. ఏవైతే అక్షరాలు ఉన్నాయో ఆయిలు, వాటి ద్వారా మనం ఏదైతే పొందుతున్నామో అది మనల్ని అన్ని రకాల దుఃఖాల నుండి, బాధల నుండి, కష్టాల నుండి, అజ్ఞానం నుండి తొలగించి దూరంగా ఉంచేదే, సత్యం వైపు తీసుకెళ్లేదే, మోక్షం వైపు తీసుకెళ్లేదే, దాని పేరే అక్షరం. ఒకవేళ ఈ ఏదైతే మనం నేర్చుకున్నటువంటి వర్ణమాల అచ్చులు హల్లులు ఉన్నాయో వీటి ద్వారా మనకు ఆత్మకు ఒకవేళ అజ్ఞానం ఇంకా ఎక్కువ అవుతూ మోసపూరితమైనటువంటి భ్రమజాలంలో మనము నేర్చుకున్నట్టయితే దాని పేరు అక్షరం అనబడదు, అది క్షరమే. అందుకే మనము భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అక్షరము, అది ఆ రెండు అక్షరాలతో ఒక పదం ఏర్పడుతుంది, రెండు పదాలతో ఒక పారాగ్రాఫ్ పదచ్ఛేదం ఏర్పడుతుంది, కొన్ని పదచ్ఛేదాలతో ఒక పాఠం ఏర్పడుతుంది, కొన్ని పాఠాలతో ఒక గ్రంథం ఏర్పడుతుంది, కొన్ని గ్రంథాలతో, చాలా మట్టు గ్రంథాలతో ఒక గ్రంథాలయం ఏర్పడుతుంది. అటువంటి సాహిత్యం అనేది కొనసాగుతూ వస్తూ వచ్చింది. మరి మనం సృష్టి ఆదిలోకి వెళ్దాము. సృష్టి ఆదిలో పరంపిత పరమాత్మ మనల్ని ఉత్పన్నం చేసిన తర్వాత మానవ ఉత్పత్తి జరిగినప్పుడు ఆ మనిషి తన యొక్క వ్యవహారాలను, తన అవసరాలను పూర్తి చేసుకోవడానికి చక్కటి జ్ఞానం అవసరము. ఎందుకంటే ఆ సమయంలో వారందరికీ పరమమాత పరమపిత భగవంతుడే కాబట్టి ఆ భగవంతుడు వారికి జ్ఞానాన్ని ఇవ్వాలి. మరి ఆ గర్భంలోనే ఏ విధంగా అయితే తల్లి తన శిశువుకి గర్భంలోనే విద్య నేర్పిస్తుందో అదే విధంగా భగవంతుడు ఈ భూమాత అనే గర్భంలో ఉన్నటువంటి ఆ యౌవనావస్థలోకి వచ్చినటువంటి వారికి అన్ని రకాలుగా విద్యలు అనగా అందులోనే నేర్పించేసి బయటికి పంపించిన తర్వాత ముఖ్యమైనటువంటి 4 ఋషులకు ఇటువంటి వేద జ్ఞానాన్ని అందించడము, వారు బ్రహ్మకు అందించడము, బ్రహ్మ మిగతా వారు గురు శిష్య పరంపర కొనసాగించడము, అలా వస్తూ వచ్చింది. మరి అప్పుడు వారి మధ్యలో ఉన్నటువంటి సాహిత్యం ఏంటిది? కేవలం శృతులే. అందుకలకి వేదాలను, మంత్రాలను శృతులు అంటారు. శృతులు అనగా కేవలం శ్రవణంతోని విని నేర్చుకోవడమే. అప్పుడు ఆ సమయంలో ఎంత చక్కటి నిర్మలమైన, పవిత్రమైన, ఎటువంటి దోషము లేనటువంటి ప్రకృతి, ఎటువంటి దోషము లేనటువంటి సృష్టి, అటువంటి సృష్టిలో ఆ ఆత్మలు, దివ్యాత్మలు ఉన్నప్పుడు ఆ ఊహించుకోవడమే చాలా కష్టము, చాలా ఆనందదాయకమైంది. మనము ఈ సిటీ వాతావరణం నుంచి కొద్దిగా ఆశ్రమ వాతావరణం వెళ్తేనే ఎంతో స్వర్గం అనిపిస్తది. మరి ఆ సమయంలో దాదాపుగా 200 కోట్ల సంవత్సరాల క్రితము సృష్టి ప్రారంభంలో ఎటువంటి అందమైన, దివ్యమైన, దేదీప్యమైన, శక్తివంతమైన, ఆనందదాయకమైన
ప్రకృతి ఉండొచ్చు, సృష్టి ఉండొచ్చు. ఊహించుకోండి ఒకసారి. అటువంటి పవిత్రమైన భగవంతుని యొక్క ఆలోచనలతో, భగవంతుని యొక్క ప్రభావముతో దేదీప్యమైనటువంటి ఆ స్థితిలో ఆ దివ్యాత్మలు ధ్యానం చేస్తున్నప్పుడు ఎంత త్వరగా సమాధి కుదిరేది, భగవంతుని యొక్క ఆనందంలో ఉండేవారు. నిజంగా అది స్వర్గము అనగా భగవంతుని యొక్క లోకముగా ఉండేది. అటువంటి లోకములో ఆ దివ్యాత్మలు ధ్యానం చేయడము, మరి అప్పుడున్నటువంటి పదాలు ఏమిటి, అప్పుడున్నటువంటి భాష ఏమిటి, అప్పుడు ఉన్నటువంటి వారి మధ్యలో సంభాషణలు ఏమిటి, అప్పుడు ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో ఎటువంటి చర్చోపచర్చలు జరిగేవి, ఎటువంటి వాదోపవాదాలు జరిగేవి, వారందరి మధ్యలో ఎటువంటి సంభాషణ జరిగేవి, మాట ముచ్చట ఉండేది, దేని గురించి చర్చగోష్ఠి పెట్టుకునేవారు, ఏం మాట్లాడుకునేవారు. అప్పుడు ఇప్పుడు దాదాపు 200 కోట్ల సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనము ఒకవేళ సామాన్యంగా 4, 5, 10 మంది కూర్చుంటే ఎటువంటి చర్చలు చేస్తున్నారు, ఎటువంటి సంస్కారాలతో, ఎటువంటి ఆలోచనలతో, ఎటువంటి పదాలతో వారు ఒకరి మీద ఒకరి గురించి, లేదా వారు ఎటువంటి రాగ ద్వేష కామక్రోధ లోభ మోహాల యుక్తమైనటువంటి పదాలతో వారు చర్చ చేసుకుంటారు ఇప్పుడు ఉన్నటువంటి వారు. మరి ఆనాటి కాలంలో ప్రారంభంలో సృష్టి ఆదిలో అప్పుడు ఉన్నటువంటి ఆ మానవుల మధ్యలో, దేవతల మధ్యలో ఎటువంటి చర్చలు ఉండేవి ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నప్పుడు సత్సంగం ద్వారా ఏదైతే ఆనందాన్ని మనం పొందుతున్నామో, మరి కనీసము కొంత పరిజ్ఞానంతోనే మనం ఇలా చర్చ చేస్తున్నప్పుడు ఇంత ఆనందం కలుగుతుంది. మరి ఆ సమయంలో అందరూ కూడా ఋషులు, మహర్షులు, యోగులు, మునులుగా ఉన్నటువంటి భగవంతునికి అతి ప్రియమైనటువంటి దివ్యాత్మలుగా ఉన్నటువంటి వారి మధ్యలో ఎటువంటి సంభాషణ ఉండి ఉండొచ్చు, అది ఆలోచించాలి. ఆ సమయంలో పుట్టినటువంటి వారు, భూమి నుంచి బయటికి వచ్చినటువంటి వారు, వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినటువంటి శిశువు అమ్మ అని అంటుందో, అలాగే అమ్మ అనే పిలుపుతోనే ఏ విధంగా అయితే ప్రేమ ఆప్యాయతను కూడుకుని ఉంటుందో, మరి ఆ సమయంలో భూమి నుంచి బయటికి వచ్చినటువంటి ఆ యువావస్థలో ఉన్నటువంటి మానవులు మరి ఎవరిని గుర్తుంచుకునవచ్చు, దేనిని ఉపాసించవచ్చు, ఆ మొట్టమొదలు పలికినటువంటి శబ్దం ఏమిటి ఆలోచించండి. దివ్యాత్మలందరూ కూడా కలిసి భూమిపైకి వచ్చినప్పుడు భూమిని పూర్తిగా భూమి లోపల నుంచి బయటికి వచ్చినటువంటి ఆ దివ్యాత్మలు వారు పలికినటువంటి మొట్టమొదటి అక్షరం ఏమై ఉండొచ్చు? ఇది చాలా మంచి సబ్జెక్ట్ వచ్చింది, చాలా మంచి విషయం వచ్చింది, మంచి భావన వచ్చింది. మనము ఆ లోకంలో ఉన్నాము, సృష్టి ఆదిలో ఉన్నాము. ఆ సృష్టి ఆదిలో ఉన్నప్పుడు అంటే మనమే దివ్యాత్మలుగా ఉందాం అనుకున్నాము. మనము తల్లి గర్భంలో ఏ విధంగా ఉన్నప్పుడు భూమాత గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత, ఆ బయటికి వచ్చినప్పుడు ఎవరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, సశరీరమైనటువంటి ఎవరు కూడా తల్లిదండ్రులు లేరు, అందరూ సమానమే. అప్పుడు వారు పలికినటువంటి మొట్టమొదటి అక్షరం ఏమై ఉండొచ్చు? ఇదే అయి ఉండొచ్చా? అవునా కాదా? అవును. ఎందుకంటే సర్వనామాల యొక్క సారం, భగవంతునికి ఉన్నటువంటి గుణకర్మ స్వభావాలకు అనుకూలంగా ఉన్నటువంటి నామాల యొక్క నిక్షిప్తమైనటువంటి గొప్ప సర్వోత్తమమైనటువంటి నాదం ఓం నాదం. ఆ సృష్టి ఆదిలో భూమి నుంచి బయటికి వచ్చినటువంటి వారు పలికినటువంటి మొట్టమొదటి పదం ఓంకారం, మొట్టమొదటిటువంటి ఉచ్చారణ ఓంకారం, మొట్టమొదటివంటి పిలుపు ఓంకారం. కాబట్టి మనం అందరం కూడా ఆ ఓంకారంతోనే ప్రారంభం చేస్తున్నాం. ఇది మొట్టమొదటి అక్షరం, మొట్టమొదటి పదం, మొట్టమొదటి పిలుపు. ఈ భూమి మీద, ఈ బ్రహ్మాండంలో మొట్టమొదటి మానవుని ద్వారా పలికినటువంటి మొట్టమొదటి పదం ఏమిటి? ఓంకారమే. ఆ ఓంకారాన్ని మనం అందరం కూడా ఇప్పటి కూడా కొనసాగిస్తూ ఏదో ఒక రూపంలో పలుకుతున్నాము. ఎప్పుడైతే మనం ఓంకారం చేస్తున్నామో బ్రహ్మ ముహూర్తంలో, అప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది? సృష్టి ఆదిలో దివ్యాత్మలు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో అదే పద్ధతిలో మనము కూడా ఉన్నాము అనే విషయము ఇప్పుడు ఆ అనుభూతిని మనం పొందుతున్నాము. కాబట్టి బంధువులారా, ఈ వేద సాహిత్యంలో
మొట్టమొదటి పరిచయము ఓం పరిచయము, ఓంకార పరిచయము. ఆ ఓంకార పరిచయం తర్వాత ఆ భగవంతుని యొక్క కృపతో వేద మంత్రాల యొక్క వారి మధ్యలో సంభాషణ. అప్పుడు వేద భాష ఉండేది, ఇప్పుడు పలికేటువంటి సంస్కృత భాష కాదు. ఆ సంస్కృతం అనే నామకరణము తర్వాత వచ్చింది, కానీ అప్పుడు భాష అనేవారు. కేవలం భాష అంటే వేదమే, భాష అంటే వైదికమే. కాబట్టి వారి మధ్యలో సంభాషణ మంత్రయుక్తంగా ఉండేది. అందుకరిగే ప్రతి మంత్రానికి ఒక ఋషి అనేది ఉంటుంది, ఒక ఋషి పేరు ఉంటుంది. అంటే వారి మధ్యలో సంభాషణ ఎలా ఉండేది? పూర్తిగా మంత్రయుక్తంగా ఉండేది. చాలా డీకోడ్ రూపంలో ఉండేది. ఏ విధంగా అయితే డాక్టర్లు కానీ ఇంకా కొంతమంది మనకున్నటువంటి ఇప్పుడు జర్నలిస్ట్ కానీ వాళ్ళ యొక్క సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది, భాష ఉంటుంది. చాలా సంక్షిప్తంగా రాయడం కానీ పలకడం కానీ, ఒక గీత గీస్తే దానికి ఎన్నో అర్థాలు వచ్చేవి, ఒక పదం మాట్లాడితే దానికి ఎన్నో నానార్థాలు వచ్చాయి. ఆ విధంగా ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఆ కాలంలో వారి మధ్యలో మానవుల మధ్యలో ఉన్నటువంటి భాష మంత్ర భాష, వేద భాష, భాషయే. ఆ రకంగా ఆ వేద మంత్రాలను ఒకరు అందరూ కూడా నేర్చుకొని పఠనం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, ధ్యానం చేస్తూ భగవంతుని యొక్క ఆనందాన్ని పొందుతూ ఉండేవారు. ఆ తర్వాత మైథున సృష్టి ఎప్పుడైతే ప్రారంభమైందో మెల్లమెల్లగా కాలం గడిచిన కొద్దీ మనుషుల మధ్యలో ఈ బలహీనతలు వచ్చేసి రాగద్వేషాలు, కామక్రోధాలు, లోభమోహాలు స్వార్థపూరితమైనటువంటి రావడం ద్వారా వారి యొక్క స్మృతి శక్తి తగ్గడంతోని అప్పుడు లిపి మధ్య కాలంలో రావడం జరిగింది. ఈ మనుస్మృతి రచించిందో, శాసనాలు రచించడం జరిగిందో ఆ సమయంలో లిపిబద్ధమైంది. వేదాలన్నీ కూడా మొట్టమొదలు లిపిబద్ధమైనవి. అక్షరము దాని పేరే దేవనాగరి లిపి. ఏదైతే దేవనాగరి లిపి అంటే అప్పుడు లిపి ఇంకో వేరే రకంగా ఉండేది. ఓం అనేది మహర్షి దయానంద సరస్వతి కాలంలో వేరే రకంగా రాసేవాళ్ళం హిందీలో, దేవనాగరి లిపిలో. ఇప్పుడు ఆ అకారం అనేది వేరే రకంగా రాస్తున్నాం. అంటే అప్పుడు బ్రాహ్మీ లిపి ఉండేది. ఆ బ్రాహ్మీలు పలకడం అయితే ఇదే ఉండేది. ఏదైతే ఇప్పుడు మనము ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం ఏదైతే అంటున్నామో అప్పుడు ఆ సమయంలో కూడా అలాగే దీనికన్నా ఇంకా శుద్ధంగా సస్వరంగా పలికేవారు. పదాలు అవే, కానీ రాత మాత్రము బ్రాహ్మీ లిపి ఉండేది ప్రారంభంలో. తర్వాత ఇంకా మారుతూ కాలానుగుణంగా వచ్చింది. మరి మొట్టమొదటి సాహిత్యము వేద సాహిత్యమే. మనం అజ్ఞానం పొరలు తొలగిపోవాలి అంటే జ్ఞానం కావాలి, అది వేదంతోనే సాధ్యము. కాబట్టి వేదం అర్థమైనన్ని రోజులు వేదం చదువుతూ వచ్చారు. ఎప్పుడైతే వేదాలు సంపూర్ణంగా అర్థం చేసుకోవడం కష్టమైందో అప్పుడు వేదాలకు ఉపవేదాలు రాయడం జరిగింది. ఆ ఉపవేదాలు ఒక్కొక్క వేదంలో నుండి ఋగ్వేదానికి ఆయుర్వేదము, యజుర్వేదానికి ధనుర్వేదము, సామవేదానికి గంధర్వ వేదము, అథర్వ వేదానికి అర్థవేదము, ఉపవేదాల తర్వాత బ్రాహ్మణ గ్రంథాలు, శతపథ, ఐతరే, తైత్రే, తాండ్య అని ఈ విధంగా శతపథ, గోపథ, ఐతరే, తైత్రేయ, తాండ్య ఈ బ్రాహ్మణ గ్రంథాలు 4. ఆ తర్వాత దర్శన శాస్త్రాలు, ఉపనిషత్తులు. ఈ రకంగా రాను రాను భగవద్గీత, ఆ తర్వాత మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క రచనలు అవన్నీ కూడా నేను మీకు వాట్సాప్ లో పెట్టడం జరిగింది. బ్రహ్మ నుండి మొదలుకొని మహర్షి దయానంద సరస్వతి వరకు, ఎంతమంది అయితే ఆప్తులు, ఋషులు, మహర్షులు ఉన్నారో వారందరి యొక్క ప్రయత్నం ఒకటే. మనలో ఉన్న మానవులలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోయి మానవులలో ఉన్నటువంటి ఏదైతే మోక్షానికి దూరంగా ఉండేటువంటి, మోక్షానికి దూరం చేసేటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో, కామక్రోధాలు, లోభమోహాలు, రాగద్వేషాలు, ఈర్ష్యాస్యాలు, ఇవన్నీ కూడా తొలగిపోవడానికి, అజ్ఞానం ఈ వికారాలను తొలగిపోవడానికి ప్రతి ఒక్క ఋషులు, మహర్షులు వారి యొక్క రచనల ద్వారా మానవులపై కృపా వర్షము కురిపించినారు. ఆ సాహిత్యముతోనే మనం మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అందుకరకే ఒక పుస్తకము మంచి మిత్రునితో సమానం, ఒక పుస్తకము మంచి స్నేహితునితో సమానం. ఏ స్నేహితుడైతే మన లోపల ఉన్నటువంటి దోషాలను, గుణాలను సరిచేస్తూ మనకు తెలియజేస్తూ మనల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తుంటారో అటువంటి వారు మిత్రులు.
మిత్ర అంటే దుఃఖాల నుండి, సమస్యల నుండి, కష్టాల నుండి, బాధల నుండి రక్షించేవాడు మిత్రుడు. కాబట్టి అటువంటి మిత్రుడు ఉన్నప్పుడు ఎంత మనకు ఉపయోగంగా ఉంటుందో, చాలా హాయిగా ఉంటుందో, సహాయం ఉంటుందో, అదే విధంగా ఒక పుస్తకము మంచి మిత్రునితో సమానము. ఆ పుస్తకం ఎటువంటిదై ఉండాలి? అది వేదానుకూలమై ఉండాలి, భగవంతుని అనుకూలంగా ఉండాలి. అటువంటి వేద సాహిత్యము, వేదాల నుండి మొదలుకొని మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క సాహిత్యం వరకు మనం చూసినట్టయితే ఈ ఋషులు మహర్షుల యొక్క ప్రయత్నం అంతా ఇదే. మనం మన లోపల జన్మ జన్మల నుండి వచ్చినటువంటి సంస్కారాల, దూషిత సంస్కారాలను, ఆ దూషిత సంస్కారాలను తొలగించుకొని మోక్షానుకూలంగా చేసుకోవడానికే ఈ గ్రంథాలన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఈ గ్రంథాల యొక్క సారం ఒకటే, మోక్ష ప్రాప్తి. జన్మ యొక్క సారం ఒకటే, మోక్ష ప్రాప్తి. ప్రతి మానవుడు, ప్రతి జీవాత్మ, ప్రతి జీవి కోరుకునేది ఒకటే, బంధ విముక్తి. అనగా ప్రతి జీవాత్మ కూడా, ఏ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ అయినా సరే, ప్రతి జీవాత్మ కోరుకునేది ఏమిటి? ఆనందం. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, ఉన్నటువంటి జీవాత్మలు నక్క శరీరంలో అలాగే పశుపక్షాదుల శరీరంలో ఉన్నటువంటి జీవాత్మలు అవి ఆనందమును కోరుతాయా, కోరవా? పశువులు, పక్షులు ఆనందమును ఏ విధంగా అయితే మనం ఈ శరీరంలో ఆనందమును పొందాలని కోరుకుంటున్నామో, ఆ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మలు ఆనందంగా, బంధ విముక్తిగా కావాలని కోరుకుంటున్నాయా, కోరుకోవా? జీవాత్మ స్వభావమే ఆనందం కదండి. స్వభావరీత్యా ఆనందం, ఆనందుడు జీవుడు. అవి బంధ విముక్తిని కోరుకోవు కదా గురు, తెలియదు కదా దానికి అసలుకి. ఇదొక ప్రశ్న, వాటికి తెలియదు కదా. మరి ఏమని కోరుతాయి? ఆనందం అంటే ఏమిటో తెలియదు, అది కోరుకోవడానికి అవకాశం లేదు. మరి ఏం కోరుకుంటుండొచ్చు? దుఃఖ విముక్తి కోరుతాయి కదండి. దుఃఖాన్ని ఇష్టపడవు కదా ఏ ప్రాణిలో ఉన్న ఆత్మ. మూగజీవులు మాత్రమే. మూగ జీవులే. చిన్నప్పుడు ఆ శిశువు కూడా మూగ జీవే, కానీ ఆ శిశువుకి బాధ ఉంటుందా, ఉండదా? ఆకలి వేస్తే ఉంటుంది. శిశువుకి ఈ శరీరం మానవ శరీరం కాబట్టి ఏడవడము, నవ్వడం అనేది వస్తుంది. పశుపక్షాదులకు నవ్వడము, ఏడవడం అనేది లేదు. కానీ లోపల బాధతో ఉంటుందా, ఉండదా? నేను బంధనంలో ఉన్నాను అనేటువంటి వాటికి జ్ఞానం ఉంటుందా, ఉండదా? ఉండదు. వాటికి భగవంతుడు అట్లాంటిది ఇవ్వలేదు. ఉంటుందండి. నేను బంధనంలో ఉన్నాను ఉంటుంది. జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి నేను జైల్లో ఉన్నాననేటువంటి అనుభూతి ఉంటేనే కదా జైలు నుంచి బయటికి రావాలని కోరుకుంటాడు. ఉంటదా, ఉండదా? జైల్లో ఉన్న వ్యక్తికి, కారాగారంలో ఉన్న వ్యక్తికి ఉంటుంది. అయితే ముక్తిని పొందాలనేటువంటి జ్ఞానం ఉండకపోవచ్చు ఆ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మకు. ఎందుకంటే అది ఆ జన్మలో అటువంటి సంస్కారాలు పొందలేదు, అనగా భాష పరిజ్ఞానం ఉండదు, బుద్ధి అనేది ఉండదు. కాబట్టి అది ఉండకపో. కానీ ఈ స్వాభావిక జ్ఞానం ఏదైతే ఉంటుందో, భగవంతుడు ఇచ్చినటువంటి స్వాభావిక శక్తి ఏదైతే ఉంటుందో, నేను బంధనంలో ఉన్నాను, ఈ శరీరంలో బంధనంలో ఉన్నాను, నేను దీని నుండి బయటికి రావాలనేటువంటి తప్పకుండా అది కోరుకుంటుంది, బంధ విముక్తి కావాలని కోరుకుంటుంది. అందుకొరకే అదొక భోగయోని. అది భోగయోని. మనము భోగయోనితో పాటు ఏం యోని? కర్మయోనిలో. భోగము, కర్మ. మనం గత జన్మలో, ఈ జన్మలో చేసినటువంటి కర్మలను భోగించడము, తర్వాత కొత్త కర్మలు చేయడం. వాటికి గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, వాటి ద్వారా పాపపుణ్యాలు ఏదైతే చేసుకుని ఉన్నాయో, ఆ పాపపుణ్యాలు చేసుకున్న ఆధారంగా అవి భోగము, అనగా కారాగారంలో ఏ విధంగా అయితే శిక్ష పడుతుందో
అనుభవిస్తుందో అదే విధంగా ఆ నేరం కింద వాటికి ఆ శిక్ష లభించింది. కాబట్టి అది కేవలము వాటి కర్మ ఫలంగా భోగించడమే ఉంటుంది. తన యొక్క పాప కర్మల యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడమే తన శిక్షా కాలమును నేరం చేసినటువంటి శిక్ష యొక్క 5 సంవత్సరాలు కొంతమందికి ఉంటుంది, 10 సంవత్సరాలు కొంతమందికి ఉంటుంది, 20 సంవత్సరాలు కొంతమందికి. ఆ పద్ధతి ప్రకారంగానే ఏ ఆత్మ ఎన్ని పాపకర్మలు చేసుకుందో పాపకర్మలు చేసుకున్న ఆధారంగా ఏ జీవికి ఎన్ని సంవత్సరాల యొక్క ఆయుష్ ఉంటుందో అటువంటి శరీరంలో ఆ ఆత్మను పంపిస్తాడు భగవంతుడు. కాబట్టి మనమందరం కూడా ఈ విషయాలను గమనించుకోవాలి. ప్రతి జీవి కూడా, ప్రతి ఆత్మ కూడా తప్పకుండా బంధ విముక్తి కావాలని కోరుకుంటుంది. మానవ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ తప్పకుండా నాకు ఈ ఆనందం లభించాలి, సుఖము లభించాలి, మోక్షం లభించాలనేది స్వాభావికంగా వ్యక్తం చేయడం జరుగుతుంది. వాటికి కూడా స్వాభావిక జ్ఞానం ఉంది, ప్రతి శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు ఉంటుంది, కానీ వ్యక్తం చేయడం రాదు. కానీ మనము అన్ని రకాల వ్యక్తం చేసేటువంటి ఒక మంచి సాధనము శరీరం లభించింది. ఇప్పుడు సైకిల్ మీద వెళ్తున్నటువంటి ఆత్మ కూడా నేను గాలిలో ఎగరాలని అనుకుంటుంది. సైకిల్ మీద వెళ్ళేటువంటి మనిషి కూడా గాలిలో ఎగరాలని అనుకుంటాడా అనుకుంటాడు, కానీ ఎగరగలుగుతాడా? ఎగరలేడు. అదే విధంగా ప్రతి ఆత్మ కూడా, ప్రతి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కూడా అనుకుంటుండొచ్చు, అనుకుంటే కూడా అనుభూతిలో కూడా ఉంటాయి, కానీ వ్యక్తం చేయడం రాదు. కానీ ఈ శరీరంలో రాకెట్ లో కూర్చున్నటువంటి ఏదైతే పైలట్ ఉన్నారో, లేకపోతే అక్కడ వ్యోమగాములు ఉన్నారో, వారు మాత్రం తప్పకుండా ఆ రాకెట్ సహాయంతో వెళ్ళరా? వెళ్తారు గురుజీ. వెళ్తారు. వారికి అటువంటి సాధనం ఉంది, వారికి అటువంటి శక్తి ఉంది. ఇప్పుడు మనము దానికి తగినటువంటి శిక్షణ తీసుకోలేదు, ప్రశిక్షణ తీసుకోలేదు, అటువైపు ప్రయత్నం చేయలేదు కాబట్టి మనం రాకెట్ లో ప్రయాణం చేయలేము. కానీ ఆ సైంటిస్టులు ఆ రకంగా ప్రయత్నం చేసినారు, వాటి సామర్థ్యం పొందినారు కాబట్టి వారు ఆ రాకెట్ లో వారు కూర్చొని వారు అక్కడికి వ్యోమగాములుగా మారి అంతరిక్షంలో యాత్ర చేస్తూ ఉంటారు. అది వారికి కలిగినటువంటి సామర్థ్యం, పొందినటువంటి సామర్థ్యం. కాబట్టి బంధువులారా, మనం కూడా మన లోపల సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఈ సామర్థ్యం పెరగాలి అంటే కేవలము స్వాధ్యాయము, శ్రవణము, మననము ఇది బాగా చేయాలి. శ్రవణము, మననము, నిధిధ్యాసనము, సాక్షాత్కారం. అలాగే మహర్షి దయానంద సరస్వతి గారు వ్యవహార భానువులో రాసినటువంటి కొన్ని వాక్యాలు, ప్రమాణానికి తీసుకుని రాసినటువంటి వాక్యాలు, చతుర్భిర్ ప్రకారైర్ విద్యోపయుక్త భవతి, ఆగమ కాలేన, స్వాధ్యాయ కాలేన, ప్రవచన కాలేన, వ్యవహార కాలేనేతి. ఆగమ కాలం అంటే ప్రారంభంలో బాగా వినాలి. ఎవరైతే గురువులు, అనుభవజ్ఞులు చెప్తున్నటువంటి విషయాలు ఉన్నాయో వాటిని బాగా వినాలి. విన్న తర్వాత వాటిని మళ్ళీ మనము మననం చేసుకుంటూ స్వాధ్యాయం చేసుకోవాలి. అంటే చెప్పినటువంటి విషయాలు సత్యమా అసత్యమా అనేటువంటి వాటిని గ్రంథ పఠనం ద్వారా, సత్యాది ప్రకాశము, వేదము, ఉపనిషత్తులు, దర్శన శాస్త్రాలు, వీటి పఠనం ద్వారా వాటిలో ఉన్నటువంటి సత్య జ్ఞానం మనకు బోధపడుతుంది. అప్పుడు మనము ఇతరులకు సత్యాన్ని ప్రవచన కాలీన ప్రవచనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రవచనంతో పాటు మనం వ్యవహారంలో కూడా వచ్చేస్తుంది. మనం చెప్తున్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంది కదా మనం వ్యవహారం చేయాలి, కాబట్టి ఆ సాక్షాత్కారం కూడా అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనలో ఉన్న ప్రతి వ్యక్తి తప్పకుండా కోరుకుంటున్నటువంటిది ఏమిటి? ఆనందంగా ఉండాలి. అయితే ఆనందంగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, విశేష సుఖం లభించాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. కానీ అందరికి లభిస్తుందా? లభించదు గురించి. మనమందరం కూడా కోరుకుంటాం, మనం కూడా ఖచ్చితంగా రాకెట్ లో వెళ్ళాలి. వాళ్ళని చూస్తుంటే వారు ఆనందంగా చూస్తూ ఆనందకరమైనటువంటి క్షణాలను యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో మిగతా చూస్తే మనకు కూడా అనిపిస్తుంది వెళ్తే బాగుంటదని. కానీ వెళ్తే బాగుంటది అనుకున్నంత మాత్రాన వెళ్ళగలుగుతామా? వెళ్ళాలి అంటే ఏం చేయాలి? సాధన చేయాలి, ప్రయత్నం చేయాలి. దానికి తగినటువంటి సమయము, సందర్భము, శ్రద్ధ, ఆసక్తి, పురుషార్థము, అభ్యాసం ఇవన్నీ చేసి సామర్థ్యాన్ని పెంచుకుని అప్పుడు మనం వెళ్ళగలుగుతాం. వారు కూడా అలాగే కదా వెళ్ళినారు. వారు కూడా ఒకప్పుడు మనలాగానే సామాన్యమైన వ్యక్తులే. వారికి ఒక గోల్, ఒక లక్ష్యం ఉంది.
అంతరిక్షంలో నేను ప్రయాణం చేయాలి, వ్యోమగామిని కావాలి అని వారు అటువైపు ప్రయత్నం చేసినారు. ఆ విధంగా కొనసాగించినారు. ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండాలి, ప్రతి ఒక్కరు కోరుకుంటారు, కానీ అందరూ కాలేరు. ఎవరిలోనైతే శ్రద్ధ ఉంటుందో, ఎవరిలోనైతే శక్తి ఉంటుందో, ఎవరి లోపల సామర్థ్యం ఉంటుందో, అభ్యాసం చేస్తారో, పురుషార్థం చేస్తారో వారు మాత్రమే పొందగలుగుతారు. కాబట్టి ప్రతి జీవాత్మ ఆత్మ కోరుకుంటుంది ఆనందం, కానీ అందరూ ఆనందంగా ఉండలేరు. విశేష సుఖంగా ఉండాలని అందరూ కోరుకుంటారు, జీవాత్మలందరూ కూడా కోరుకుంటారు, కానీ ఉండలేరు. ఎవరు ఉండగలుగుతారు? ఎవరైతే శ్రద్ధతోని, భక్తితోని, నిష్ఠతోని ఇవన్నీ ప్రయత్నాలు చేస్తారో వారు మాత్రం పొందగలుగుతారు. మరి దానికి పునాది సాహిత్యము, ఖచ్చితంగా సాహిత్యము. ఒక మంచి స్నేహితులు 24 గంటలు మనతో పాటు ఉండకపోవచ్చు, భార్య భర్తలు 24 గంటలు పక్క పక్కన ఉండకపోవచ్చు, అలాగే అమ్మ నాన్న గాని, తల్లిదండ్రులు గాని, స్నేహితులు గాని, అన్నదమ్ములు గాని, అక్క చెల్లెలు ఎవ్వరు కూడా 24 గంటలు మనతో పాటు ఉండరు. కానీ 24 గంటలు మనతో పాటు ఏదైనా ఉంచుకోగలిగితే అది విద్య, భగవంతుడిని. కాబట్టి ఆ విద్య సాహిత్యం ఏదైతే పుస్తకం ఉంటుందో, మనకు ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్లేటువంటి ఏదైతే గ్రంథం ఉంటుందో, సత్యార్థ ప్రకాశం కావచ్చు, వేదాలు కావచ్చు, ఇటువంటి గ్రంథాల యొక్క స్వాధ్యాయము నిరంతరం చేస్తూ ఉండాలి. అది మనతోనే ఉండాలి. అందుకొరకే అన్నారు ఋషులు మహర్షులు, స్వాధ్యాయాన్మా ప్రమదః, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమదితవ్యం. స్వాధ్యాయము ప్రవచనము ఎప్పుడు కూడా ఆపకూడదు. ఏ విధంగా అయితే నిరంతరం మనం భోజనం చేస్తామో అదే విధంగా నిరంతరము స్వాధ్యాయము ప్రవచనం కొనసాగుతూనే ఉండాలి. మనము దాదాపుగా సంవత్సరంన్నర నుండి నిరంతరము ఇటువంటి ఆన్లైన్ ద్వారా చేస్తూ వచ్చినాం. కాబట్టి మన లోపల చాలా మటుకు విద్యాభివృద్ధి అయింది, చాలా సందేహాలకు నివృత్తి కలిగింది, ఒక రకమైనటువంటి స్థితి మనకు ఏర్పడింది. కాబట్టి సతో దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢ భూమి, దానికి ప్రధానమైనటువంటి ఉపకరణం ఏమిటి? సాహిత్యము. అయితే మహర్షి దయానంద సరస్వతి గారు మొట్టమొదలు రచించినటువంటి గ్రంథం పేరేమిటి చెప్పండి? మొట్టమొదలు ఋగ్వేదాది భాష్య భూమిక నేను పంపించిన మీకు వాట్సాప్లో అందరికి గ్రూప్ లో పెట్టనా, గ్రూప్ లో పెట్టినాను. ఏమిటి? సంధ్య. ఏం పెట్టినాను? మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క గ్రంథాల యొక్క వివరణలో మొట్టమొదటి గ్రంథం ఏమిటి? సంధ్య. ఏమిటి గ్రంథం? సంధ్య. సంధ్య 1863 క్రీస్తు శకం 1863వ సంవత్సరంలో సంధ్య అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. అంటే ఆ సమయములో మానవుల యొక్క ధ్యాన పద్ధతులన్నీ కూడా వికటించినాయి, వికారయుక్తంగా ఉన్నాయి. అందులో పూర్తిగా మూర్తి పూజతో యుక్తమైనటువంటి ధ్యాన పద్ధతులు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి ప్రయత్నం వారు ఏం చేశారు? సంధ్యా పద్ధతిని మార్చడానికి, సంధ్య ఏదైతే విధానం ఉందో దానిని వారు ప్రయత్నం చేసినారు సంధ్య అనే పుస్తకముతో. తర్వాత భాగవత పాఖండ ఖండనం అనే గ్రంథము, అద్వైత మత ఖండనము 1875వ సంవత్సరంలో సత్యార్థ ప్రకాశం మొట్టమొదటి యొక్క ప్రింట్ ముద్రణ జరిగింది. ఎప్పుడు? 1875. ఆర్య సమాజ స్థాపన ఎప్పుడు జరిగింది? 1875. అదే సమయంలో సత్యార్థ ప్రకాశం ఇంచు వెనుక ముందు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటు ఆర్య సమాజ స్థాపన, ఇటు గ్రంథ రచన. కాబట్టి సత్యార్థ ప్రకాశం అదే అందుకొరకి ఆర్య సమాజాలలో తప్పకుండా సత్యార్థ ప్రకాశ పారాయణం జరుగుతూ ఉండాలి, సత్యార్థ ప్రకాశ పఠనం కొనసాగుతూనే ఉండాలి. ఆర్య సమాజము సత్యార్థ ప్రకాశము ఒకే సమయంలో నిర్మాణం జరిగింది. తర్వాత 1884లో దాని తర్వాత పంచమహా సంధ్యోపాసనాది పంచమహా యజ్ఞ విధి, అలాగే వేదాంతి ద్వాంత నివారణ, ఇలా ఆర్యాభి వినయ్ సంస్కార విధి ఎప్పుడు? 1877లో. సంస్కార విధి నిర్మాణం ఎప్పుడు జరిగింది? 1877. ఋగ్వేదాది భాష్య భూమిక 1876-77 ప్రాంతంలో ఋగ్వేదాది భాష్య భూమిక.
ఇలా చూసినట్టయితే వారి యొక్క గ్రంథాలు వ్యవహార భాను 1879లో, ఇంకా ఇవన్నీ వేదాంగ ప్రకాష్ 14 భాగాలు ఉంటాయి. ఇది 1879లోనే జరిగింది. ఇలా వారి యొక్క గ్రంథాల యొక్క పరిచయం మనకు ఉండాలి. మరి ఈ గ్రంథాల అన్నిటి యొక్క సారం ఏమిటి? దేని తెలియజేయడానికి సాహిత్యము రచించడం జరిగింది మహర్షి దయానంద సరస్వతి గారు? త్రైతవాద ప్రతిపాదన. ఏ ప్రతిపాదన? త్రైతవాద అప్పటికే చార్వాక మతము, బౌద్ధ, జైన, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, ఇలా యహూది, క్రైస్తవము, సిక్, ఇటువంటి ఎన్నో మతాలు ఉన్నాయి. ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఇవి రకరకాలుగా భ్రమలతో కూడుకున్నటువంటి, భ్రాంతితో కూడుకున్నటువంటి విషయాలను చెప్పేటువంటి సాహిత్యము చాలా కోటాను కోట్లలో ఉండేవి. వాటి ద్వారా మానవులకు అజ్ఞానమే పెరిగింది. కానీ మహర్షి దయానంద సరస్వతి గారు వారు చేసినటువంటి శాస్త్రార్థాల ద్వారా, సాహిత్య ప్రచారం ద్వారా, ప్రవచనాల ద్వారా వారు వేదానుకూలమైనటువంటి త్రైతవాదాన్ని ప్రతిపాదించడానికే. మరి త్రైతవాదం అంటే ఏమిటి? 3 పదార్థాలు ఏమిటి? జీవేశ్వర ప్రకృతి. ఈశ్వరుని గురించి అవగాహన లేదు, జీవుని గురించి అవగాహన లేకుండే, అలాగే ప్రకృతి గురించి కూడా. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి కాకుండా ఇంకొక 4 వస్తువు లేదు ఈ బ్రహ్మాండంలో. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, వీటి గురించే ఇన్ని రకాల మతాలు. కానీ సరి అయినటువంటి వాదము, మతము, అభిప్రాయము అనుకూలంగా ఉంది వేదానికంటే అది కేవలం మహర్షి దయానంద సరస్వతి గారు అందించినటువంటి త్రైతవాదము. ఆ త్రైతవాదమే మనమందరం కూడా ఈ సాహిత్యముతో తెలుసుకుంటున్నాము. ఇంతవరకు చిన్నప్పటి నుంచి ఏదైతే మనం విన్నామో, మనము వివాహాలు చేస్తుంటాము, మనము గృహప్రవేశాలు చేస్తుంటాము, మనం రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు, అనాచారాలు అన్నిటిని చూస్తున్నాము. మన జీవితంలో కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని గురించి చెప్పేవాళ్ళు చాలా మంది మన జీవితంలోకి వచ్చారు. జీవుని గురించి, ఆత్మ గురించి చెప్పేటువంటి ఎంతో మంది వచ్చారు. అలాగే ప్రకృతి గురించి కూడా చెప్పేవాళ్ళు చాలా మంది వచ్చారు. కానీ వారందరి యొక్క ప్రవచనాలతో ఆత్మకు సంపూర్ణమైనటువంటి సమాధానం లభించలేదు. కేవలం మహర్షి దయానంద సరస్వతి గారు ప్రతిపాదించినటువంటి త్రైతవాదం ఏవైతే విషయాలు ఉన్నాయో, ఆ సాహిత్యం ఏదైతే ఉందో, అది చదివినప్పుడే, అది విన్నప్పుడే మన ఆత్మకు, అందరి ఆత్మ, సామాన్యంగా ఆత్మ సత్యాన్ని గ్రహిస్తుంది. ఆత్మ సహజంగా పవిత్రమే, జ్ఞానాన్ని కోరుకుంటుంది. కాబట్టి ఆత్మకు సరైనటువంటి సమాధానము ఈ సాహిత్యం ద్వారానే లభిస్తుంది. అందుకే ఎంతో మంది దేశభక్తులు, క్రాంతికారులు, సాహిత్యకారులు, సాహిత్య ప్రియులు సత్యార్థ ప్రకాశాన్ని చదివి వారి లోపల వారి భావజాలాన్ని మార్చుకున్నారు. ఎంతో మంది కమ్యూనిస్టులు కూడా చదివి వారి భావజాలాన్ని మార్చుకున్నారు. ఎంతో మంది మతవాదులు కూడా, ఎంతో మంది క్రైస్తవులు, మహమ్మదీలు కూడా, వారు కూడా ఈ సత్యప్రకాశం చదివి వారి యొక్క ఆలోచనలు మార్చుకున్నారు. కాబట్టి మనం వీలైనంత ఎక్కువగా సాహిత్య ప్రచారం చెయ్యాలి. దయానంద సాహిత్యంతోనే వేదాల పరిచయం అవుతుంది. కాబట్టి దయానందు కన్నా పూర్వం ఉన్నటువంటి సాహిత్య పరిచయం మనకు చేశారు. సత్యార్థ ప్రకాశం ద్వారా మహర్షి దయానంద సరస్వతి గారు ఏం చేశారు? దయానంద సరస్వతి గారికి పూర్వం ఉన్నటువంటి ఆప్తులు, ఋషులు, మహర్షులు, వేదానుకూలమైనటువంటి గ్రంథాల యొక్క పరిచయము మహర్షి దయానంద సరస్వతి గారు వారి గురువు గారు అయినటువంటి దండి విరజానంద సరస్వతి గారి యొక్క ప్రేరణతో, వారు ఇచ్చినటువంటి జ్ఞానముతో మనకు ఆర్ష సాహిత్య పరిచయం చేసినారు మహర్షి దయానంద సరస్వతి గారు. అయితే మనం ఏం చేయాల్సి ఉంటుంది? దయానందుని యొక్క సాహిత్యం ముందు జనాలకు పరిచయం చేసి, ఆ తర్వాత పూర్వం దానికన్నా తర్వాత ప్రాచీన కాలంలో ఉన్నటువంటి గ్రంథాల యొక్క పరిచయం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి మనందరి బాధ్యత మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క సాహిత్యాన్ని మా సాహిత్యం మనందరికి తెలిసి ఉండాలి. ఆ గ్రంథాలు తెలిసి ఉండాలి, గ్రంథాల పరిచయం ఉండాలి. ఏ గ్రంథంలో కనీసం ఏ సబ్జెక్ట్ ఉంది, ఏ విషయాలు ఉన్నాయని మనకు అర్థం కావాలి, తెలిసి ఉండాలి.
తెలిసిన తర్వాత అందులో ప్రధానమైనటువంటి 2-3 గ్రంథాలు ఉన్నాయి. వాటి ప్రచారం బాగా జరగాలి. ఒకటి సత్యార్ ప్రకాశము, రెండవది ఋగ్వేదాది భాష భూమిక, మూడవది సంస్కార విధి. ఇక చిన్న గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వ్యవహార భానువు, ఆర్యోదేశ రత్నమాల, ఇవన్నీ కూడా గ్రంథాల యొక్క ప్రచారం బాగా మనం చేయాలి, చేస్తూనే ఉండాలి, మనం చదవాలి, ఇతరులకు చదివింపజేయాలని కోరుకుంటూ, మరి సాహిత్యముతోనే విద్య స్థిరమవుతుంది. సాహిత్యం లేకుండా విద్య స్థిరం కాదు. మరి మంచి స్నేహితుడు, మంచి మిత్రుడు ఈ సాహిత్యమే. దయానంద సాహిత్యము, వేద సాహిత్యము. మరి మీరందరూ కూడా చక్కగా విన్నారు, తెలుసుకున్నారు, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా తెలుసుకుంటూనే ఉండాలి. అనంతపారం కిల శబ్ద శాస్త్రం. ఈ శబ్ద శాస్త్రం అనంతము, కానీ మన జీవితము దానికి సరిపోదు. కాబట్టి అందులో మనకి ఎంత అవసరమో, ఏదైతే వేదానుకూలంగా మోక్షానికి అనుకూలమైనటువంటి విషయాలను గ్రహించి ప్రయత్నం చేసి పురుషార్థం చేసి అటువైపు ప్రయాణం చేయవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ శుభకామనలు తెలియజేస్తూ శాంతి పాఠ. ఓం ద్యోః శాంతిరంతరిక్షం శాంతిః, పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః, వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్ బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః. శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో